నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో 1,63,00,000 కుటుంబాలకు ఆరోగ్య రక్ష ఏర్పడేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు గుత్తుల కేశవరావు అధ్యక్షతన రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన అవగాహన సమావేశంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని ప్రసంగించారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భరోసా అందేలా ఈ పాలసీ ద్వారా వారికి 25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు. 3,247 రకాల వైద్య సేవలు 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో అందజేయనున్నారని తెలిపారు. ఆసుపత్రుల్లో చేరిన 6 గంటల్లోపే చికిత్సకు అనుమతి లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాల వారికి 1,63,00,000 మంది కుటుంబాల వారికి హెచ్చు తగ్గులు లేకుండా ఆదాయంతో పరిమితి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్య సేవలు అందించాలనే ఆలోచనలో భాగంగా మరి 3,247 రకాల వైద్య సేవలు 2,493 నెట్వర్క్ హాస్పిటల్లో 25 లక్షల రూపాయల వరకు కూడా వైద్య బీమా అందివ్వడం చాలా గర్వకారణమైన విషయంగా దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ మోడీ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా ప్రజానీకానికి అందరికీ కూడా పేదలు, మధ్యతరగతి వారు, ధనవంతులనే భేదం లేకుండా ఈ అవకాశాలను ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చే ప్రతి ఒక్కరికి 1,63,00,000 మంది కుటుంబాలకి యూనివర్సల్ హెల్త్ పాలసీ, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య బీమా, ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందివ్వడం మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాడు డాక్టర్ సెల్ తరపున మన నియోజకవర్గ డాక్టర్ సెల్ అధ్యక్షులు కేశవరావు గారు, ఇంకా వారి సహచర డాక్టర్ సెల్ బృందం యాగూబ్ గారు, అదేవిధంగా శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ మంతెన సాయి గారు, ఇంకా వేది మీద ఉన్న పెద్దలు, వివిధ విధాలుగా పేద ప్రజానీకానికి సేవ చేస్తున్నటువంటి వైద్యులుగా, ఆర్ఎంపీలుగా, గ్రామాన వైద్య సేవలను తీసుకున్న వారందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి నిర్ణయం. ఇప్పటి వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ కింద మరి 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సహకారం అందుతూ ఉంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా దాన్ని ఒక కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు కూడా పెంచి ఈనాడు అది కూడా 6 గంటల లోపల ఎవరికి అత్యవసరం ఉన్నా ముందు ప్రైమరీ పర్మిషన్ 6 గంటల లోపలనే ఆ వైద్యం చేయడానికి అనుమతులు అందించేలా కూడా ప్రభుత్వం చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరికి ఈ విధంగా వైద్య సేవలు పొందాలనుకున్నా 25 లక్షల రూపాయల లోపల 6 గంటల లోపల ప్రభుత్వం తక్షణం అనుమతులు మంజూరు చేయడం, అది కూడా 2,493 ప్రభుత్వం వద్ద నమోదైనటువంటి రిజిస్టర్ అయినటువంటి హాస్పిటల్స్లో 3,247 రకాల వైద్య సేవలు వివిధ రకాల వారికి వివిధ రకాలైనటువంటి వైద్యపరమైన సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఈ ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ దీని ద్వారా ప్రజలు ఈ కార్యక్రమం ఉపయోగించుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉంది. పేద ప్రజలకు మేలు చేయాలి. ఏ విధమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో సహాయం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యశ్రీలోకి రాక కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క వైద్య ఖర్చుల భారం భరించలేక ఉన్నటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సేవ చేస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ
పేద ప్రజానీకానికి ఆరోగ్యపరమైన సమస్యల పట్ల పరిష్కారం చూపుతుంది, ఎంతోమందికి మేలు చేస్తుందని తెలియజేసుకుంటూ మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను.